ఉండి సిట్యుయేషన్ కంట్రోల్ అయ్యేదాకా సమగ్ర దర్యాప్తు జరిగేదాకా విత్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ సిట్యువేషన్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగకుండా కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. రెండవది ఆ ట్యాప్ విషయానికి వస్తే ఆ లేడీ పోలీస్ మా దగ్గరకు కూడా వచ్చి చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఈ ట్యాప్ విషయంలో భయపడుతున్నారు. ఎవరో దాన్ని ఓపెన్ చేసిన విధంగా, ఎవరో మళ్ళీ బిగించిన విధంగా, మళ్ళీ అమర్చిన విధంగా అని మాట్లాడారు. ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. దాన్ని కూడా దర్యాప్తులో భాగంగా చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్లో ఎవరైనా ఎమర్జెన్సీగా మార్చేశారా, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ తప్పు ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళైనా చంద్రబాబు గారు ఒకటే చెప్పారు. ఇక్కడ చాలా బాధతో బాధ్యతతో ఆయన చెప్పారు. మా అందరినీ పంపిస్తూ కూడా చెప్పారు, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎటువంటి తప్పులు జరగటానికి లేదు, ఎంత పెద్దవాళ్ళని శిక్షిద్దాం. నెంబర్ 2, ఈరోజు అక్కడ సిట్యువేషన్ కంట్రోల్ అవ్వాలి, రెస్టోర్ కావాలి. తప్పు జరగలేదంటే మాత్రం ఆ కారకులు ఎవరు, కుట్ర కోణమా, ఎక్కడి నుంచి ఇంత అప్రోర్ వచ్చే విధంగా ఇట్లాంటి సిట్యువేషన్ అన్కంట్రోలబుల్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విధంగా ఆ తప్పు చేసిన వాళ్ళు కూడా వదిలేదు లేదు. రెండు విధాలుగా చాలా సీరియస్గా గవర్నమెంట్ ఈరోజు ఉంది. ఆ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా వితిన్ ఫ్యూ డేస్ అసలు ఈ కుట్ర, లేకపోతే దీంట్లో వెనుకున్న ఈ కెమెరాస్ అమర్చింది ఎవరు, లేకపోతే ఆ వీడియోస్ ఏమిటి, ఇవన్నీ కూడా బయట పెట్టడానికి మేము 100% ప్యూర్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్, ఓకే. తర్వాత ఆ పాప కారులో వెళ్ళటం విషయం గురించి మాట్లాడుతున్నారు సార్. ఇంకొక విషయం, ఆ కారులో వెళ్ళేది కూడా ఆమె హాస్టల్లోనే ఉంది. ఆమెని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ ఎక్సర్సైజ్ ఎస్పీ గారు ఎక్సర్సైజ్ చేసే విషయంలో, అంటే వాళ్ళు కోర్సు పోలీసు వాళ్ళ కోర్సు స్టార్ట్ చేసే విషయంలో కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెను అక్కడ షిఫ్ట్ చేయమని యాక్చువల్గా మధ్యాహ్నం నుంచే డిమాండ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేయమని ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ చేయమని లేకపోతే డిమాండ్ ఉంది. దాంట్లో భాగంగా అక్కడి